హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇండియన్. ఆసరా పెన్షన్దారులకి 4016 6016 పెంచుతా అనేసి కూడా ఎప్పటి నుంచో ఈ టాక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈ పెంచడానికి అయితే డేట్ అనేది కూడా ఫిక్స్ అయితే కావడం జరిగింది. కొత్త పెన్షన్లకు అనేది ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి, ఎప్పటి నుంచి డేట్ అనేది ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, మీ సేవ ఆన్లైన్ సెంటర్ గురించి మన ఛానల్ చేసి పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఒక వీడియో అయితే మీకు 100% ఉపయోగం ఉంటుంది. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీకు అక్కడి నుంచి లభిస్తుంది. కార్డులు, చేయుత పెన్షన్, ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం గురించి ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ అయితే చేయండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, కేసీఆర్ హయాంలో మంచి పథకం పెట్టింది ఏంటంటే వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకు అనేది కూడా మంచి స్కీమ్ పెట్టింది అయితే కేసీఆర్ హయాంలో ఇదే మొదటి అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓల్డేజ్ వాళ్ళకైతే మనకు పెద్ద కొడుకు కేసీఆర్ హయాంలో మాకు పెట్టిన స్కీమ్ అనేసి కూడా చెప్పారు. ఇప్పుడు అదే చేయూత పెన్షన్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మార్చడం అయితే జరిగింది. మరి వాళ్ళు 2000 ఇస్తే మేము 4000 ఇస్తామన్నారు, వాళ్ళు 4000 ఇస్తే మేము 6000 ఇస్తామన్నారు. ఆ 6000 లేదు, 2000 లేదు, మాకు ఎప్పుడు కేసీఆర్ హయాంలో వచ్చేదే 2000 వస్తున్నాయి, అదే 4000 అయితే వస్తున్నాయి అనేసి కూడా చాలా మంది చాలా రకాలుగానే విమర్శలు అయితే జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి హయాంలో మనం అప్లై చేసుకోవడానికి ఆసరా పెన్షన్ని చేయూత పెన్షన్గా మార్చడం జరిగింది. కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారికి కొన్ని అవకతవకలు అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. వయసు వచ్చేసి 65 సంవత్సరాలు అయితే నిండి ఉండాలనేసి కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఆదాయం చూసుకున్నట్టయితే గ్రామీణ ఉన్న వాళ్ళైతే 1,50,000 ఉండాలి. నెక్స్ట్ 2 లక్షల లోపు అయితేనేమో అర్బన్ వాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ భూమి వచ్చేసి 3 ఎకరాల కంటే తక్కువనే ఉండాలి, 7 ఎకరాల కంటే ఎక్కువనే ఉండాలి మన భూమి సంబంధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ దివ్యాంగులు చూసుకున్నట్టయితే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చేసి 40% వికలాంగుతనం ఉంటేనే మనకి సదరం సర్టిఫికేట్ తోని మనకి పెన్షన్ అనేది కూడా వాళ్ళు అనేది ఇస్తారు. నెక్స్ట్ ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు, కొత్త రేషన్ కార్డు కానీ, నెక్స్ట్ మనకి వయసు గుర్తింపు కోసం అయితే ఓటర్ ఐడి కార్డు అని ఉండాలి. ఇక్కడ కేసీఆర్ హయాంలో చూసుకున్నట్టయితే కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఫేక్గా అనేది కూడా క్రియేట్ అయితే చేసుకున్నారు. అలా లేకుండా వయసు కరెక్ట్గా ఆధార్, ఓటర్ ఐడి 2 బేస్ చేసుకునే మీకైతే కూడా ఇక్కడ కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, దానికి సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇవన్నీ జిరాక్స్లు అన్నీ మీరు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజాపాలనలో మనకి అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్స్ ఇచ్చిన వారు ఆ ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లన్నీ వెరిఫికేషన్ చేసేసి మళ్ళీ ఇంటింటి సర్వే అనేది కూడా తీసుకొని ఆ తర్వాతనే అర్హులందరికీ ఏప్రిల్లో అనేది కూడా ఈ పెన్షన్ పెంచుదల ఉంటుంది. అలాగే కొత్త అప్లికేషన్స్ అనేది కూడా ఏప్రిల్ తర్వాతనే ఉంటాయనేసి కూడా మన మీడియా ప్రకారం అయితే చూసుకోవచ్చు. మీరు ఈ యొక్క జనవరి పెన్షన్ దారులు చూసుకున్నట్టయితే మనకి పెన్షన్స్ అనేది కూడా ఆల్రెడీ అయితే మా సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నల్గొండ, సూర్యాపేటలో అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి మీ సైడ్ ఇస్తున్నారా లేదా, ఏ విధంగా ఉన్నది ప్రాసెస్ అనేసి కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.